ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవడానికి వెళ్లిన తెలుగు రాష్ట్రాల ప్రజలు తిరిగి సిటీకి వస్తున్నారు. దీంతో హైవే రోడ్లపై సిటీలోని ఎంజీబీఎస్, జేబీఎస్లతో పాటు సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. హైదరాబాద్లోకి ఎంటర్ అయ్యాక ఇంటికి చేరుకోవడానికి వెళ్లే సిటీ బస్సుల్లో మెట్రో రైళ్లు కూడా ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ఎన్నికలు ముగియడంతో హైదరాబాద్ కు రిటర్న్ అయ్యారు పబ్లిక్. తెలంగాణ, ఏపీలో జరిగిన లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు సిటీ నుంచి సొంత గ్రామాలకు ప్రజలు భారీగా తరలి వెళ్లారు. ఓటు హక్కును వినియోగించుకున్న వారు తిరిగి హైదరాబాద్ బాట పట్టారు. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా దగ్గర విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వందల సంఖ్యలో ఒకేసారి వాహనాలు రావడంతో టోల్ గేట్ లో లైన్ల సంఖ్యను పెంచి ట్రాఫిక్ జామ్ తగ్గించేందుకు జీఎంఆర్ సిబ్బంది చర్యలు చేపట్టారు. హైదరాబాద్ విజయవాడ హైవే వాహనాలతో రద్దీగా మారింది. సిటీ శివారులోని బాట సింగారం వద్ద రోడ్డు మరమ్మతులు చేస్తుండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో బాట సింగారం గ్రామంలో నుంచి వాహనాలను మళ్లించారు ట్రాఫిక్ పోలీసులు. ఓటేసేందుకు సొంతూళ్లకు వెళ్లిన పబ్లిక్ సొంత వాహనాలతో పాటు ఆర్టీసీ, ప్రైవేట్ బస్సుల్లో సిటీకి తిరిగి వస్తుండటంతో ట్రాఫిక్ జామ్ అయింది. ఏపీ నుంచి వస్తున్న బస్సులన్నీ ప్రయాణికులతో ఫుల్ గా నిండిపోయాయి. సొంత వాహనాలు ఉన్నవారు కుకుట్పల్లి, మియాపూర్, కేపీహెచ్బీకి వెళ్లేవారు ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా వెళ్తున్నారు. రైళ్లలో వచ్చే ప్రయాణికులతో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. ఇక తెలంగాణ జిల్లాల నుంచి వస్తున్న వారితో ఎంజీబీఎస్, జేబీఎస్లు నిండిపోయాయి. వరంగల్ నుంచి వచ్చే వారితో ఉప్పల్, నల్గొండ నుంచి వచ్చే వారితో ఎల్బీ నగర్, కరీంనగర్, నిజామాబాద్ నుంచి వచ్చే వారితో జేబీఎస్, కర్నూలు, మహబూబ్ నగర్ ప్రాంతాల నుంచి వస్తున్న వారితో ఆరంఘర్ చౌరస్తాలో రద్దీ ఏర్పడింది. హైదరాబాద్ మెట్రో రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ఎల్బీ నగర్, మియాపూర్ రూట్ లో ఫుల్ రష్ కంటిన్యూ అవుతోంది. ఎన్నికలతో సొంతూళ్లకెళ్లి జనం రిటర్న్ అవుతుండటంతో మెట్రోలో రద్దీ ఏర్పడింది. రష్ ను దృష్టిలో పెట్టుకుని ఉదయం 5:30 నుంచే మెట్రో ట్రైన్లను స్టార్ట్ చేశారు అధికారులు. ఓటు హక్కును వినియోగించుకోవడానికి సొంతూళ్లకు వెళ్లిన తెలుగు రాష్ట్రాల ప్రజలు హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమయ్యారు. సిటీలోకి వచ్చే వెహికల్స్ తో హైవే రోడ్లు రద్దీగా మారాయి.